మనం రోజు వైట్ రైస్ తినాలా? బ్రౌన్ రైస్ తినాలా? లేదంటే సెమీ పాలిష్డ్ రైస్ తినాలా? అసలు మనం రోజు ఏం తినాలి? తెలుసుకోవాలంటే ఈ వీడియో జాగ్రత్తగా వినండి. మొదటిది వైట్ రైస్. వైట్ రైస్ అంటే కంప్లీట్‌గా పాలిష్ చేసిన రైస్. ఈ రైస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ రైస్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? కంప్లీట్‌గా పాలిష్ చేయటం వల్ల ఈ రైస్‌లో ఉండే ఫైబర్, విటమిన్స్ మొత్తం పోతాయి. ఈ రైస్ ఎవరికివ్వాలి? ఈజీగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి చాలా చిన్న పిల్లలకి ఇవ్వడం బెటర్. రెండోది బ్రౌన్ రైస్ అంటే పాలిష్ చేయని రైస్. ఈ రైస్‌లో అడ్వాంటేజ్ ఏంటి? పాలిష్ చేయలేదు కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఏంటి? ఈ రైస్ గనక డైలీ తీసుకుంటే కొంతమందిలో ఇండైజెషన్ గానీ, గ్యాస్ ప్రాబ్లమ్ గానీ వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరికి రైస్ ఇవ్వాలి? మెయిన్‌గా డయాబెటిస్ ఉన్న వాళ్ళలో, వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ రైస్ చాలా బెస్ట్. మూడోది సెమీ పాలిష్డ్ రైస్. అంటే ఈ రైస్‌ని కొంతవరకు పాలిష్ చేస్తారు. అందువల్ల వైట్ రైస్ కన్నా బెటర్‌గా ఫైబర్, విటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ రైస్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అందువల్ల మనం డైలీ తినటానికి ఈ సెమీ పాలిష్డ్ రైస్ బెస్ట్. ఫైనల్‌గా చెప్పాలంటే డైలీ తినటానికి సెమీ పాలిష్డ్ రైస్ వాడండి. అకేషనల్‌గా వైట్ రైస్ వాడండి. వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ బ్రౌన్ రైస్ తినండి. బాగా చిన్న పిల్లలకి వైట్ రైస్ ఇవ్వండి.